తులారాశి వారికి 22, 23, 24వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోను గనుక మీరు ఓపికగా వినటం వలన ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం, అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుందన్న ముఖ్య విషయాలన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది ఏంటంటేనండి, రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే మనకెప్పుడూ కూడా అదృష్టానికి గుర్తు, ఐశ్వర్యానికి గుర్తు. శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం వలన ఈ తులారాశి వారు ఏంటంటే మనశ్శాంతిగా సంతోషంగా గడపటానికి, సంతోషంగా ఉండేటటువంటి వాతావరణాల్లో ఉండటానికి, అలా నవ్వుతూ ఉండే వ్యక్తుల దగ్గర కూర్చొని మాట్లాడటానికి, ఇట్లా ఏంటంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అలా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే రేయింబొగుళ్ళు కూడా కష్టం చేస్తారనమాట. అంటే వీరికి మంచి టార్గెట్స్ ఉంటాయి. మేము మంచిగా ఎదగాలి, మంచిగా సక్సెస్లోకి రావాలి, సమాజంలో మాకంటూ ఒక స్టేటస్ ఉండాలి, నలుగురిలో ఒక గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలని చెప్పేసి ఎప్పుడూ కూడా ఒక తపన పడేటటువంటి వ్యక్తులు అనమాట. అంటే అలా కష్టం చేస్తూ ఉంటారు. కాబట్టి అంత కష్టపడినటువంటి మనుషులు మరి మనశ్శాంతినే కదా కోరుకునేది. కాబట్టి ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో ఆ కాసేపు అయినా సరే అక్కడ ఉంటారు, వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారనమాట. ఇలా ఉంటుంది వీరి ఆలోచన విధానం. ఇక తులం అంటే ఏంటి? త్రాసు. అంటే మనకి చూడండి, ఎలాగైతే మనం తూకం వేసినప్పుడు ఎలాగైతే మనకి త్రాసు చూపిస్తుందో, అలాగే మనకేంటంటే వీరి ఆలోచన విధానం కూడా ఇట్లా దీనికి దగ్గరలో ఉంటుందన్నమాట. అంటే వీరి సంతోషం కానివ్వండి, ఒక దాంట్లో సంతోషం, ఒక దాంట్లో బాధ, ఇట్లా మనం తూకం వేసినప్పుడు వీరి ఆలోచన అంటే ఎలా తూగుతుంది, అది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అట్లాగే వీరి ఆలోచన విధానం కూడా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అంటే సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూడా వీళ్ళ రియాక్షన్లో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవన్నమాట. మామూలుగా ఉంటారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారనమాట. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, అలాగే బాధ వచ్చినప్పుడు కుంగిపోరు అనమాట. ఎప్పుడూ కూడా ఒకే రకంగా బ్యాలెన్స్గా ఉంటారు. సంతోషం వచ్చినప్పుడు బాగా సంతోషమైతే పడతారు కానివ్వండి, అలాగే బాధ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అసలు దాని నుంచి ఎలా బయటపడాలా అర్జెంటుగా అన్నది ఆలోచిస్తారు. కానీ దాని దగ్గరే పట్టుకొని కూర్చొని ఏడవటము, బాధపడటము ఇలాంటివి చేయరు అనమాట. ఏం చెయ్యాలి, ఇది పోవాలంటే మనం ఏం చెయ్యాలి అని ఆ యొక్క పని మీద వీళ్ళ టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. ఈ తులారాశి వారండి పైకి మామూలుగా కనిపిస్తారేమో కానీ వీళ్ళని అంచనాలు వేయటం అనేది అసలు మనకి ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. అంత తెలివైనటువంటి వారు, అంత లోతు ఆలోచన కలిగినటువంటి వారు. అసలు వీరి ఆలోచనలు చిక్కినట్టుగానే చిక్కుతారు కానీ ఎవ్వరికి దొరకరు వీళ్ళు. చేతిలో చేప పిల్లలను పట్టుకుంటే ఎలాగైతే జారిపోతారో అలా జారిపోతారనమాట. బయట వాళ్ళకంటూ వీరు ఎవ్వరికి చిక్కరు, దొరకరు. వీళ్ళు దొరికేదల్లా వీరి భాగస్వామికి మాత్రమే. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు అవ్వచ్చు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం లేకపోవటము, ఉద్యోగాలు రాకపోవటము, వివాహం ఆలస్యం అవ్వటము, అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారితో నమ్మకంతో కాల్ చేయండి. ఆ సమస్య నుంచి తేలికగా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వీరు దొరికేది జీవిత భాగస్వామికి అని చెప్పుకున్నాం కదండి. ఎందుకంటే ఈ తులారాశి వారిని ఎవరైతే చేసుకున్నారో వారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ తులారాశి వారిని సొంతం చేసుకోగలుగుతారనమాట. అలాగ వీరేంటంటే బయట ఎవ్వరికి కూడా చిక్కరు, దొరకరు. ఎవరి ఆలోచనలకు కూడా అందరూ ఎవరికి ఎలాగ సమాధానం చెప్పాలి అంటే వీరు కొంచెం సంతోషంగా నవ్వుతా మాట్లాడంగానే వారు వీరి మాటలకి అంటే కనెక్ట్ అయిపోయారని చెప్పి అనుకోవటానికి లేదనమాట. ఎప్పుడూ కూడా బయట మనుషులకి ఎక్కడా కూడా అంటే ఏదన్నా ఉంటే నేర్చుకుంటారు అంతవరకే. కానీ బయట వాళ్ళకు మాత్రం ఎప్పుడూ కూడా వీరు అంటే వీరి మనసులో స్థానం కానివ్వండి, వీరి మాటల్లో స్థానం కానివ్వండి ఎక్కడా కూడా ఇవ్వరనమాట. వీరు బయట వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉంటారనమాట. కానీ వీరి జీవిత భాగస్వామికి వీరు ఇచ్చేటటువంటి విలువ జీవితంలో వీరు ఎవ్వరికీ కూడా ఇవ్వరని చెప్పుకోవచ్చు అనమాట. అంత ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు. కాబట్టి
అంటే ఎంతమంది బంధాలు ఉండొచ్చండి ఈ తులారాశి వారికి. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదా తోడబుట్టినాలు ఉండొచ్చు, లేదా స్నేహితులు ఉండొచ్చు, లేదా బంధువులు 100 మంది చెప్పుకోవటానికి ఉండొచ్చు. ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిలో కూడా తల్లిదండ్రుల కన్నా కూడా పూర్తిగా గౌరవం ఇచ్చేది ఎవరికి అంటే ఈ తులారాశి వారు వారి జీవిత భాగస్వామికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తారనమాట. అంటే మిగిలిన వాళ్ళని ఎవరిని చూడరని కాదు, చూస్తారు, ఎంతవరకు చూడాలో అంతవరకే. అంటే వారి యొక్క జీవిత భాగస్వామి కన్నా కూడా ఎక్కువగా ఎవరిని గౌరవించరు, ఎవరిని ప్రేమించరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఏదన్నా మాట వినాల్సి వస్తే వీరందరిలో కల్లా ఎవరి మాటలు వినాలి అని చెప్పి వీరిని గనక అడిగితే జీవిత భాగస్వామి మాటే వింటారనమాట. తల్లిదండ్రుల మాటలు కూడా ఒక స్థాయి వరకే వింటారు, కానీ పూర్తిగా వినరు. అంటే అంత ఆదరణ, అంత అభిమానము, అంత ప్రేమననేది వీరి జీవిత భాగస్వామి మీద పెంచుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చింది, తనకు తల్లిలా తండ్రిలా ఇలా ప్రతి కూడా అంతా భర్తలాగా అన్నిట్లాగా నేనే చూసుకోవాలి అని చెప్పేసి వారి జీవిత భాగస్వామి కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి వీరిని ఎవరైతే చేసుకుంటారో వారు చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే వీరి కష్టం మాత్రం వారి కోసం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా పడటానికి వీరు కూడా సిద్ధంగా ఉంటారనమాట. అంటే బాగా సంపాదించాలి, ఒక పొజిషన్లో ఉంచాలి, ఒక స్థాయిలోకి రావాలి, ఒక మంచి రేంజ్లో హై రేంజ్లోకి రావాలి అని చెప్పి రేయింబగుళ్ళు కూడా వాళ్ళ కోసం సంతోషంగా కష్టపడతారనమాట. కాబట్టి మరి వారు భాగస్వాములు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కదా. కాకపోతే అందరికీ ఇవి వర్తించకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా వీరి ఆలోచన విధానం అయితే ఇలాగే ఉంటుందండి. కొంతమంది ఎవరన్నా తెలిసి తెలియక ఏదన్నా కొంచెం ఏదన్నా ఇబ్బందులు పెడతన్నా చేసిన, ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అవి నీటి మీద బుడగలు లాంటివి అనమాట. అవి ప్రేమలు ఎక్కువైపోయి వాళ్ళు గొడవలు పడటమే, కానీ దాని వెనకమాల కూడా అంటే ప్రేమ ఉంటుంది, కానీ ఎటువంటి పగతో ద్వేషంతో కాదు. గొడవలు లేని సంసారము ఇలా ఎప్పుడూ కూడా ఉండదండి. సంసారంలో గొడవలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వారి మధ్య ఇంకా ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా వీరి ఆలోచన విధానం ఎక్కువ శాతం ఇలాగే ఉంటుంది. కొంతమంది ఏదన్నా ఉన్నా చేసినా కూడా వారు మారిపోతారు. తర్వాత వారి భార్యకు, భర్తకు లేదా అనుకూలంగా మారి సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే చాలా వరకు కూడా బిజీగా ఉంటారండి. ఒక్కరోజు కాస్త ఫ్యామిలీతో టైంని కేటాయించి సంతోషంగా ఉంటారు. అసలు చాలా వరకు కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. వీరు చేస్తే బయట వీరికి సంబంధించి సంపాదించుకునే పని, అది వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా సరే, లేదంటే ఇంట్లో భార్య దగ్గర ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారనమాట. అలా ఎక్కువ శాతం కూడా అటు ఆ పని, ఇటు వీళ్ళు అంతే. ఇక ఫ్యామిలీ బయట ఫ్రెండ్స్ అని వీళ్ళని వాళ్ళని చాలా తక్కువ. వీళ్ళకేంటంటే ఒక పనికి సంబంధించి మాత్రమే వారితో వీరు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక ప్రత్యేకంగా ఎవరి దగ్గరకు వెళ్ళంటూ కూర్చోరనమాట. చేస్తే బయట పని సంపాదించుకోవటం, లేకపోతే ఇంటికి వచ్చేసేసండి ఫ్యామిలీతో పిల్లలతో ఇట్లా సంతోషంగా ఉండటం, అంతవరకే వీరికి తెలిసినటువంటి లైఫ్ స్టైలు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికీ కూడా వారి యొక్క జీవితాల్లోకి తొంగి చూసేటటువంటి అవకాశాన్ని కానీ, అలాగే వారి యొక్క వ్యక్తిగత విషయాలు ఉంటాయి కదా, వాటి గురించి ఎవరన్నా మాట్లాడుకునేటటువంటి అవకాశం కానీ, ఇలాంటివి ఏది కూడా కుటుంబం గురించి ఏదన్నా మాట్లాడటం కానీ, లేదా ఎవరన్నా సలహాలు తీసుకోవటం కానివ్వండి, సలహాలు ఎదుటివారికి పెద్దగా చెప్పటం కానివ్వండి, ఇలాంటివి ఏది కూడా వీరు చేయరని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ తులారాశి వారు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు, అలాగే కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులుగా ఉంటారు. ఎవరైతే కష్టపడతారో అలాంటి వారికి కూడా బాగా గౌరవం ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అంతేగాని ఖాళీగా కూర్చునే వాళ్ళకి, అంటే మాటలు చెప్తా, కబుర్లు చెప్తా టైంని గడిపేటటువంటి వారికి వీళ్ళు పొరపాటును కూడా ఎక్కడా కూడా గౌరవం అనేది ఇవ్వరనమాట. వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ తులారాశి వారిది వచ్చేటప్పటికి ఏంటంటే చాలా వరకు కూడా కష్టంతోటే వీరు, అంటే ఏదైనా ఒక సుఖం వీరి జీవితంలోకి వచ్చిందంటే ఆ సుఖం వెనకమాల వీరి కష్టం అనేది చాలా ఉంటుంది. అయితే గట్టిగా టార్గెట్ అనేది ఎలా ఉంటుంది అంటే అండి, చాలా వరకు కూడా వీరి ఆలోచన అంత లక్షలు కాదు, కోట్లల్లో ఉంటుందన్నమాట. సంపాదిస్తే గట్టిగా సంపాదించాలి. ఏదన్నా తీసుకున్నా, అంటే వీరు ఏదన్నా కొనుగోలు చేసినా, లేకపోతే ఏదన్నా కట్టుబడులు చేసినా, ఏదన్నా కొన్నా, అంటే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఒక హై రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే ఎక్కడా కూడా
తక్కువదై అంటే తక్కువ వస్తువుల జోలు వీరు పోరనమాట. వీరు నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ గృహం కూడా కొన్ని కోట్లలో కట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అట్లా ఏదైనా సరే అంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక మంచి ఒక అంటే ఏదైనా సరే పెడతానికి సిద్ధంగా ఉంటారనమాట. ఖర్చు కాడ వెనకాడని మనుషులు. సంపాదించేది మరి మనం కూడా సుఖపడాలి కదా అన్న స్థాయిలో ఏంటంటే ఒక స్థిరాస్తుల రూపంలో అలాగే ఆ కష్టాన్ని కూడా వీరు కాస్తో కూస్తో అనుభవించి సంతోషంగా ఉండేటట్లుగా ఎక్కువగా లగ్జరీ లైఫ్‌ని మెయింటైన్ చేస్తారు అని చెప్పుకోవచ్చనమాట. వీరిలో చాలామంది వచ్చేటప్పటికి కొంతమందికి సమస్యలు ఇవాల్టి రోజున ఉండొచ్చండి డబ్బు పరంగా. అలాగే కొంతమందికి ఆస్తుల పరంగా కూడా లేకుండా ఉండటం ఇలా ఉండొచ్చు. కానీ మీరు మాత్రం జీవితంలో మంచిగా ఒక స్థాయిలోకి వెళ్తారు. వెళ్ళే టైం అనేది మీకు కూడా తప్పకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే తులారాశి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఒకటేననమాట. ఒక స్థాయిలో పడినప్పటికీ కూడా ఇంకొక స్థాయిలో వీళ్ళు గట్టిగా లేచేటటువంటి వ్యక్తులనమాట. వీరి ఆలోచన విధానం దాదాపుగా ఒకే రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగా గ్రహస్థితి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇట్లా వీరిలో కొంతమంది బాగా సెటిల్ అయినోళ్ళు ఉండవచ్చు. కొంతమంది అసలు లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. కొంతమందికి అప్పులు కూడా ఉంటాయండి. వీళ్ళు అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు. వీరు అప్పులు తీర్చుకోవటానికి కూడా ఒక మంచి ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరు నూతనంగా ఈ మధ్య ఒక బంగారం అవ్వచ్చు, లేదా ఒక భూమి, లేదా ఒక ఇంటి రూపంలో మంచిగా అంటే పెద్దగా ఎక్కువగా పెట్టుబడి అనేది పెడుతున్నారనమాట. వీరు సంపాదించిన దాంట్లోనే అట్లా వాడుతున్నారు. దాని గురించి కొంచెం చిన్న చిన్న అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది కూడా వీళ్ళకి ఆ ఫ్యూచర్‌లో ఆ ప్లానింగ్ అనేది కూడా ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా వీరు గట్టిగానే చేసుకున్నారనమాట. కాబట్టి వీరి జీవితం పరంగా అంటే చూడటానికి పూలబాటలాగా ఉన్నా కూడా కష్టం అనేది మాత్రం బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. అంటే స్థిరాస్తులు ఎక్కడా కూడా కదిలిచ్చరు. ఏదైనా సరే వీరు కష్టంతో లాక్కొచ్చుకుంటారు. స్థిరాస్తులు పెంచటమే గానీ ఎక్కడా కూడా వాటికి తీయటము, చేయటం ఇలాంటివనేవి మాత్రం అస్సలు ఉండవని చెప్పుకోవచ్చనమాట. ఇంకా వీరిలో ఏంటంటే ఆ పట్టుదల, ఆలోచన విధానం అనేవి అంత గట్టిగా ఉంటాయనమాట. ఇంకా ఒక మాటలో చెప్పాలి అనంటే వీరి ఆలోచన అసలెలా ఉంటుందంటే ఒక సమస్య ఏదైతే వస్తుందో ఆ సమస్యనేంటంటే వారు దాన్ని అనుకూలంగా మార్చుకుంటారనమాట. అంటే ఒక సమస్య వచ్చింది. ఇంట్లో ఎక్కువగా ఏంటంటే ఈ తులారాశి వారికి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంచెం మనస్పర్ధలనేవి ఎదురవుతా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అది సమస్య. ఆ సమస్య వచ్చింది. దానికి వీరు సొల్యూషన్ ఏం చేస్తారు? వారితో అంటే అనుకూలంగా ఉండటం, మాట్లాడటము ఇట్లాంటివి చేసినప్పటికీ కూడా వారేంటంటే దాన్ని ఒక సంపదగా మార్చుకుంటారనమాట. అంటే సమస్య వచ్చింది. అంటే ఇక్కడ అంటే వాళ్ళేంటంటే కొంచెం కలిసి ఉంటారనమాట. అంటే ఈ తులారాశి వారు వారి తల్లిదండ్రుల దగ్గర విడివిడిగా ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరలో వారి ఇంటి స్థానాల్లోనే ఉంటారనమాట. అయితే ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు అనంటే, మనము ఇంకో ఇల్లు తీసుకోవాలి. అంటే ఇంకో ఇల్లు కొనుక్కోవాలి. అంటే ఇల్లు కొనుక్కోవాలనంటే ముందు భూమి కొనుగోలు చేయాలిగా. భూమి కొనుగోలు చెయ్యాలి. తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. లేదా ఒక అపార్ట్‌మెంట్ కొనుగోలు చెయ్యాలి. ఇట్లా ఏదైనా సరే ఇప్పుడు ఆ సమస్యనేంటంటే వీరు సంపదగా మార్చుకుంటారనమాట. అంటే ఇలా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మాటొస్తుంది. దగ్గరగా ఉండి మనస్పర్ధలుగా ఉండే కన్నా కూడా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం చాలా బెటరు. కాబట్టి ఏంటంటే పక్కకు వెళ్ళిపోవాలంటే ఎక్కడా కూడా అంటే వీరేంటంటే ఎక్కువగా అద్దెలకు ఉండటం కానివ్వండి, లేకపోతే ఒకరి కింద పని చేయటానికి ఇలాంటివి ఇష్టపడరనమాట. వీరి ఆలోచన ఏంటంటే ఏదైనా సరే మనం ఏదన్నా ఉంటే మన దాంట్లోనే ఉండాలి. లేదా మన పనులు మనం చేసుకోవాలి. ఇట్లా ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. అంటే వీరిలో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా వారు కూడా ఏంటంటే నలుగురిలో ఒక టాప్ పొజిషన్‌లో ఉంటారనమాట. అట్లా వీరేంటంటే ఆ గొడవలను కూడా వీరేంటంటే వీరికి అనుకూలంగా మార్చుకుంటారు. అంటే జరిగింది కాబట్టి ఇట్లా మనస్పర్ధలు వస్తున్నాయి కాబట్టి మేమిప్పుడు ఒక భూమి కొనుగోలు చేసి దాంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలి. మేము ఆ ఇంట్లోకెళ్ళిపోవాలి. అంటే ఏంటి? ఒక అపార్ట్‌మెంట్ తీసుకోవాలి. లేకపోతే అంటే ఏంటి? ఇక్కడ ఒక స్థిరాస్తిని అక్కడ పోగు చేసుకుంటున్నారనమాట. అంటే అక్కడ జరిగింది గొడవ. ఆ గొడవకి అక్కడ ఎట్లాగొట్లా అడ్జస్ట్ అయ్యి ఉందాము అన్న ఆలోచన వీరికుండదు. అంటే తల్లిదండ్రులను గౌరవించరు, ప్రేమించరని కాదండి. వారికి ఉండే గౌరవం వారెప్పుడు వీరు ఇస్తానే ఉంటారు. అయితే ఒక చోట ఉండి బాధపడటం కన్నా దూరంగా ఉండి మనం ప్రేమగా ఉండటం బెటరు అనని చెప్పేసి ఒక సంపద రూపంలో దాన్ని క్రియేట్ చేసుకుంటారనమాట.
అంటే కొన్ని లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కోవటము, కొన్ని లక్షలు పెట్టి, కోట్ల పెట్టి ఇల్లు కట్టుకోవటము. ఇలా ఏంటంటే అది ఒక స్టెప్ ఏయటానికి ఏంటంటే దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటారనమాట. అదే అంటారు. వారు కష్టాలని, నష్టాలని ఏంటంటే ఒక మెట్లుగా వారి జీవితంలో మెట్లుగా ఎక్కటానికి, పైకెక్కటానికి వాటిని మెట్లుగా వాడుకుంటారనమాట ఆ సమస్యల్ని. అలా ఈ తులారాశి వారి దగ్గర అలాంటి ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అట్లా ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనంటే, ఆ సమస్య వీరి జీవితంలో ఎదుగుదలకు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారనమాట. ఆ సమస్యను మెట్లుగా చేసుకొని జీవితంలో ఎదిగి టాప్ పొజిషన్‌లోకి వచ్చి చూపిస్తారనమాట. దానికోసం ఎంత గట్టిగా కష్టపడతానికైనా సిద్ధపడతారనమాట. నిర్ణయాలేంటంటే పెద్దవిగా ఉంటాయనమాట. అలా ఉంటుందనమాట ఎక్కువగా వీరి ఆలోచన విధానం. కాబట్టి వీరికి ఇలా ఉంటుంది. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉందండి. ఒక్కరోజు మీరు ఇష్టపడే ఫ్యామిలీతో గడపటం కన్నా కూడా ఇంకా ఎక్కువగా అంటే ఒక్కరోజు గడిపే అవకాశం అనేది ఉంటుంది పూర్తిగా సంతోషంగా. అలాగే ఏంటంటే తప్పకుండా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి. మీరు పనుల్లో బిజీగా ఉంటారు. ఆ పనులన్నీ కూడా మీరు చక్కగా మీకు దానికి సరిపడనటువంటి సంపాదన చూసి కూడా సంతోషపడటం అనేది జరుగుతుంది. చేతికి ధనం అందుతుంది. ఆ ధనాన్ని చూసి చాలా సంతోషంగా ఉంటారు. అవన్నీ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో పంచుకుంటారు. ఇట్లా ఏంటంటే వీరికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరి కష్టాన్ని ఆ ఫ్యామిలీకి అంటే ఎవరి కోసం అయితే కష్టపడుతున్నారో వారి ముఖంలో నవ్వులు చూసిన తర్వాత వీరి యొక్క కష్టాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో మర్చిపోగలుగుతారు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరిలో కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే బయట వారితో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం అట్లా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు, కానీ కొంచెం జనంతో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించండి. ఎందుకంటే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీకు తెలియదు. అంటే మీ మనసులో పెద్దగా వేరే మనసులో ఏం పెట్టుకొని మీరు మాట్లాడరు. పైకి మాట ఏంటంటే కొంచెం కఠినంగా ఉంటుందన్నమాట. బయట వాళ్ళతో మాట్లాడే విధానంలో కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి కొంచెము అది ఒక్కటి మీరు మార్పులు చేసుకోగలిగితే గనక మీకు బయట నుంచి కూడా ఎటువంటి శత్రుత్వం అనేది లేకుండా ఉంటుంది. మీరు ఇంకా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ 3 రోజులైతే ఇలా ఉంటుందండి. అలాగే దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దైవానికి దగ్గరగా ఉంటారు. బాగా పూజలు చేస్తారు. గుళ్ళకు తిరుగుతారు. ఇలా ఏంటంటే వీరికి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దైవారాధన అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఏదన్నా దైవారాధన చేయటం కానీ, లేదా ఏదన్నా గుళ్ళకు వెళ్తాము, పూజలు చేయించుకోవటము ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చాలా వరకు కూడా మీకు అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి. చెప్పాను కదా, సంతోషాల వెనకమాల మీ కష్టం కూడా గట్టిగానే ఉంటుందన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే డిస్టర్బ్ చేయలేరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఖచ్చితంగా మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. మీరు మనసులో ఏదైనా అనుకున్నారంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది చేసి తీరతారు. ఎందుకంటే మీ సంకల్పం అనేది అంత గొప్పది కాబట్టి. ఇలా అయితే మీకు ఉంటుందండి. ఈ 3 రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉంది, తిరుగులేదు. అర్థమైంది కదండి ఈ తులారాశి వాళ్ళకి ఈ 3 రోజులు అసలు ఏంటి అనేది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః శివాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో మీరంతా కూడా అంటే మీ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, లేదా మీకు డబ్బు పరంగా అవ్వచ్చు, అంతా కూడా జీవితంలో ఒక మంచి సక్సెస్ని సాధించగలుగుతారు. అలాగే కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళేసి చక్కగా స్వామివారికి అభిషేకం చేయటము, నమస్కారం చేసుకోవటం, పూజ చేసుకోవటం, దీపం వెలిగించడం ఇలాంటివి కూడా చేయటం వలన మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.